కడిగేసుకున్నానండి. బాగా కడుక్కోవాలి, ఇందులో చాలా మట్టి ఉంటుంది. బాగా కడిగేసుకున్నాను. కుక్కర్లో నేను ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే అవి విడిగా ఉడికిపిస్తే తొందరగా ఉడకవు. సో కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతాయి మనకి. కుక్కర్లో అవి పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ సాల్ట్ వేసుకుంటే ఇవి త్వరగా ఉడికిపోతాయి, అందుకని నేను కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టేసుకొని మనము ఒక స్టవ్ ఆన్ చేసేసుకుంటే అది కొంచెం హీట్ అయిపోతుంది. హీట్ అయిపోయిన తర్వాత మనం వెయిట్ పెట్టేసుకోవాలి, అప్పుడు విజిల్స్ త్వరగా వస్తాయి. వెయిట్ పెట్టేసుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు విజిల్ పెట్టేస్తున్నాను. ఇది 6 విజిల్స్ వచ్చేసిందండి. కుక్కర్ తీసేసి పక్కన పెట్టాను, ఎందుకంటే ఆవిరిపోయిన తర్వాత అవన్నీ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా హీట్ అవ్వాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వకముందే కొంతమంది ఏంటంటే తాలింపు గింజలు వేసేస్తారు. అప్పుడు మనకి టేస్ట్ అనేది రాదు, ఎందుకంటే అది చిటపటలాడేంతవరకు ఉండాలి కదా. కొంచెం ఆయిల్ హీట్ అయిందంటే ఆవాలు కానీ మినపప్పు కానీ వేసి చిటపటలాడతాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, నేను కొంచెం ఆవాలు వేసాను. చూడండి అవి ఎంత బాగా మనకి చిటపటలాడుతున్నాయో. ఇలా చిటపటలాడుతూ ఉండాలి, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. వీటికి మనకి 2 టొమాటోస్, 3 పచ్చిమిర్చి, 1 ఆనియన్ కావాలి. ఇప్పుడు ఆవాలు బాగా వేగిపోయినాయి కదా, మినప్పప్పు వేయాలి. మినప్పప్పు కూడా వేగిన తర్వాత ఇందులోకి మనం జీలకర్ర యాడ్ చేసుకుంటాం. జీలకర్ర యాడ్ చేసేసాం కదా. ఈ జీలకర్ర యాడ్ చేసేసిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులోకి ఫస్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాం. పచ్చిమిర్చి ముక్కలు వేసేసి ఈ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాం. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వాలండి నూనెలో. వాటర్లో కూడా కొంతమంది దీన్ని ఎలా చేస్తారంటే ఇవన్నీ తాలింపు వేయకుండా ఈ పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ ఏంటంటే వాటర్ వేసేసి ఫస్ట్ బాయిల్ చేసేస్తారు. ఆ తర్వాత రెసిపీ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో తాలింపు వేసేస్తారు. అలా అయినా టేస్టీగానే ఉంటుంది. నేనేంటంటే నూనెలోనే ఇది వేయించుకుంటాను కాబట్టి నాకు ఇలా అలవాటు. నాకు ఇది కూడా చాలా టేస్టీ అనిపిస్తుంది, అందుకనే ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఉడికినాయండి కొంచెము. సో ఇది తిప్పేసుకున్న తర్వాత మనం ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కలు ఉన్నాయి కదా, ఈ టొమాటో ముక్కల్ని కూడా ఇందులోకి మనం యాడ్ చేసేసుకున్నాం కదా. ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కూడా నూనెలో కొంచెం మగ్గిపోవాలి. ఇలా మగ్గాలి అంటే, కొంచెం త్వరగా మగ్గిపోవాలి అంటే ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే టొమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు అనేవి కొంచెం త్వరగా మగ్గిపోతాయి. చూసారా, నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను. సాల్ట్ యాడ్ చేసి మనం ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం ఇది వేగిన తర్వాత ఒక 1 గ్లాస్ కానీ లేకపోతే హాఫ్ గ్లాస్ కానీ వాటర్ ఇందులో పోయాలి. ఇందులో వాటర్ పోయడం వల్ల ఏంటంటే అది కొంచెం మరిగిపోతుంది అన్నమాట. అలా మరిగి మనం అందులో ఉన్న టొమాటోలో ఉన్న ఆ జ్యూస్ అనేది ఆ వాటర్లోకి దిగిపోతుంది. అలా దిగడం వల్ల పచ్చిమిర్చిలో ఉన్న కారం కూడా వాటర్లోకి దిగిపోతుంది, బాగా ఉడికిపోతాయి. అలా దిగడం వల్ల ఏంటంటే మన పులుసుకి ఒక టేస్ట్ అనేది వచ్చేస్తుంది. చూసారా, ఇది రెడీ అయిపోయింది. బాయిల్ అవ్వడానికి మరుగుతూ ఉంది. అండ్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ మరుగుతూ ఉంది కదా, ఇది మరిగిన తర్వాత కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది అంటే కొంచెం బాయిల్ అవుతూ ఉండాలి. కొంచెం రోల్ బాయిల్ అవుతున్నప్పుడు చూడండి కరివేపాకు యాడ్ చేశాను. ఈ కరివేపాకు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి బాడీకి. మనం డైరెక్ట్గా గిళ్ళు తినడం కొంచెం తక్కువే కాబట్టి ఇలా ఫుడ్ ఐటమ్స్లో వేసేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను. మన పెద్దవాళ్ళు మనకు చెప్తారు కదా, మనం ఏ వంటలు చేసినా మగవాళ్ళు తినేటప్పుడు పసుపు యాడ్ చేయకుండా మనం వడ్డించకూడదు అనేసి. అందుకనే మనం ఏ వంట చేస్తున్నా పసుపు అనేది కన్ఫామ్గా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఉడికించి పెట్టుకున్నాను కదా, ఆ చామదుంపలు ఉడికిపోయినాయి. ఇవి పీల్ ఆఫ్ చేసేసుకున్నప్పుడు ఇలా వచ్చినాయి. అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి కొంచెం బాయిల్ అవుతుంది కదా,
నేను పక్కన ఆ పీల్ ఆఫ్ అయిన చామదుంపల్ని స్మాష్ చేస్తున్నాను. ఎందుకంటే స్మాష్ చేసి ఇందులో వేస్తేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. అందులో స్మాష్ చేసినప్పుడు బాగా స్మాష్ చేసేయకూడదండి, బాగా మెత్తగా కొంచెం కొంచెం పలుకు ఉండేటట్టు స్మాష్ చేయాలి. అలా చేస్తే ఏంటంటే ఆ గుజ్జు అనేది ఆ వాటర్లో మరిగిపోయి వచ్చేస్తుంది టేస్ట్. ఇప్పుడు స్మాష్ చేస్తున్నటువంటి చామదుంపల్ని అందులోకి యాడ్ చేసేస్తున్నాను. చూడండి, చూసారా, యాడ్ చేసేసాను. ఇది కొంచెం మనం తిప్పుకోవాలి గరిటెతోటి. ఇలా తిప్పుకున్నప్పుడు ఏంటంటే ఆ వాటర్లో ఇది కూడా మగ్గిపోతుంది. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది. కాకపోతే ఏంటంటే ఇలా మనం తిప్పినప్పుడు ఏంటంటే ఆ గుజ్జు అనేది కొంచెం దూరంగా విడిపోతుంది కదా, వాటర్లోకి బాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా తిప్పేసుకొని ఇందులో మనం టామరిన్ జ్యూస్ ఉంటుంది కదండి, ఈ టామరిన్ జ్యూస్ ఫస్టే చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఈ టామరిన్ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. పులుపు అనేది ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు వేసుకోండి. ఏంటంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసేసుకోండి. ఇందులో మేము ఎక్కువ తినము, నార్మల్గా తింటాం కాబట్టి నేను నార్మల్గానే యాడ్ చేసేసాను. ఇందులో వేసేసి ఇంకో గ్లాస్ వాటర్ దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలండి. గరిటెతోటి ఒకసారి తిప్పేసుకున్నాను. చూడండి, ఇందులోకి నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం యాడ్ చేసాం కదా ఇందాక, గుర్తుందా ఫస్ట్లో. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే పులుపు వేసేసాను కదా చింతపండు గుజ్జు, ఇప్పుడు ఈ సాల్ట్ అనేది కూడా ఒక్కసారి వేసేసుకుందాం అని చెప్పేసి యాడ్ చేశాను. ఇప్పుడు కారం కూడా కొంచెం యాడ్ చేస్తాను. మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఈ కారం యాడ్ చేసేస్తున్నాను చూడండి. ఆ తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం అండి. ఇప్పుడు అన్ని పులుసులు ఉంటాయి అంటే కొంతమంది స్వీట్ ఇష్టపడరు, కాకపోతే ఏంటంటే బెల్లం వేసేయగానే స్వీట్ వస్తుందని ఏం లేదండి. అలానే ఎక్కువ బెల్లం వేయకూడదు, మనం ఎంత కావాలో అంతనే వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేస్తే ఏంటంటే ఆ టేస్ట్ అనేది బాగా సెట్ అయిపోతుందండి, అన్నీ న్యూట్రల్గా ఉంటాయి. ఏంటంటే పులుపు, ఉప్పు, కారం అనేది మనకి సమానంగా ఈక్వల్గా ఉంటుంది. సో నేను కొంచెం బెల్లం అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా బెల్లం యాడ్ చేశాను కదా, ఇది కొంచెం గరిటెతోటి మనం కలుపుకోవాలి. గరిటెతోటి కలుపుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగినిచ్చినప్పుడు ఏంటంటే ఆ బెల్లం, ఉప్పు పులుపు ఇదంతా కలిసిపోతుంది. ఇంకొంచెం నేను యాడ్ చేశాను, ఎందుకంటే నేను కొంచెం చింతపండు గుజ్జు ఎక్కువ పోసేసాను కదా, సో మనకి పులుపు కొంచెం పడ్డప్పుడు బెల్లం అనేది పడుతుంది కన్ఫామ్గా. అలానే నేను ఎక్కువ వేయలేదండి, మీరు గమనించారో లేదో. ఇలా తిప్పేసుకున్నాను. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు మనం మరగనిద్దామండి. చూసారా ఇది ఎంత బాగా మరుగుతుందో. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా కొత్తిమీర మరిగేటప్పుడే యాడ్ చేయాలండి. ఇలా మరిగేటప్పుడు యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ అనేది మన రెసిపీకి చాలా బాగా పడుతుంది. మనం తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఇది బాగా మరిగిపోతుంది కదా. ఇప్పుడు నేను చూడండి ఒక స్పూన్ ఆఫ్ బేసన్ పౌడర్ తీసుకున్నాను, శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిలో కొంచెం వాటర్ పోసాను. వాటర్ పోసి కలుపుతున్నాను అనమాట. కలిపేసి ఈ శనగపిండి వాటర్ అనేది అందులో యాడ్ చేయాలండి. లమ్స్ లేకుండా కలపాలి. లమ్స్ ఉన్నట్లయితే మనకి అది సరిగ్గా కలవకపోతే అక్కడక్కడ తినేటప్పుడు తగులుతుంది, పచ్చివాసన వస్తుంది. సో ఈ శనగపిండి వాటర్ పోస్తే ఏంటంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది అండ్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వస్తుంది. శనగపిండి లేకపోతే బియ్యపిండి అయినా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు నేను దీంట్లో శనగపిండి వాటర్ని పోస్తున్నాను. ఇలా రోల్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఈ శనగపిండి వాటర్ని పోసి కొంచెం రోల్ బాయిల్ చేసేసేయాలి. చూడండి ఎంత బాగా మరిగిపోతుందో. ఎంత బాగా మరిగితే మనకు అంత రుచిగా ఉంటుంది మన పులుసు అనేది. చాలా బాగా మరుగుతుంది కదూ. ఇప్పుడు మనం కొంచెం ఇందులోకి బేసన్ వాటర్ ఉన్నాయి కదా, శనగపిండి నీళ్ళు, అవి కొంచెం మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం.
చాలా బాగా మరుగుతుంది కదా, చూడండి యాడ్ చేసేసానండి. ఇది కొంచెం బాగా మరగనిచ్చుకోవాలి, గరిటెతోటి కలుపుకొని. చూసారా, మరిగిన తర్వాత కన్సిస్టెన్సీ బాగుంటుంది. మరిగిపోయిన తర్వాత ఇప్పుడు గార్నిష్ చేసేసాను. యమ్మీ టేస్టీ చామదుంపల పులుసు రెడీ. మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.